మరి నిజంగా అందశ్రీ ఏమన్నా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాడా, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడా అంటే చదవలేదు. ఆయన పాఠశాలకే వెళ్ళే పరిస్థితి లేదు, పాఠశాలకు కూడా వెళ్ళలేదు, అక్షరాలు రావు. కానీ పాటలను కైగట్టి తన గొంతు ద్వారా వినిపించేటోడు. ఆ తర్వాత మెల్లగా అక్షరాలు నేర్చుకున్నాడు, తన కూతురు దగ్గర నేర్చుకుని చెప్తాడు. అక్షరాలు నేర్చుకున్నాడు, అక్షరాలు నేర్చుకొని ఆ తర్వాత పాటలు రాయడం అవి కూడా చేసిండు. అయితే ఇటువంటి నిరక్షరాస్యుడైనటువంటి గొప్ప వాగ్గేయకారుడైనటువంటి అందశ్రీకి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. డాక్టరేట్ పొందాలంటే అసలు యాక్చువల్గా ఏం కావాలి, మొత్తం ఎంఏలు బీఎడ్లు తర్వాత అంటే పిహెచ్డీలు ఇవ్వాలి, పిహెచ్డీ చేసేసిన తర్వాత పుస్తకం సబ్మిట్ చేయాలి, పెద్ద కథ ఉంటుంది లెక్క. కానీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది కాకతీయ విశ్వవిద్యాలయం. ఇట్లా ఆయన జీవితం అంతా కూడా మొత్తం కూడా ప్రజల కోసమే గడిచింది.